హాయ్ టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ట్రెండ్స్. మీరు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, మన ఛానల్ అయితే మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఇంత ఆనందం. ఇంతకుముందు నేను ఒక ఛానల్ పెట్టాను. సో దాంట్లో అయితే 3 years అవుతుంది నేను స్టార్ట్ చేసి. ఇంతవరకు ఎలాంటి రెస్పాండ్ లేదు. మోనిటైజేషన్కి కూడా అప్లై చేయలేదు. నేను అప్లై చేసిన రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. ఎందుకు ఏంటి అసలు నా ఛానల్ ఎప్పుడు పెట్టాను ఈ ఛానల్, ఎప్పుడు ఎన్ని రోజుల్లో మోనిటైజేషన్ కంప్లీట్ అయింది అని కూడా చెప్తాను. సో నేను ఇంతకుముందు ఛానల్ అను లోకల్ అని పెట్టాను. అస్సలు దాంట్లో అయితే మిక్స్డ్ కంటెంట్ యూస్ చేసేసి ఛానల్ చెత్త చేసేసా అనుకోండి. ఇదంతా నాకు మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో అందువల్ల అయిందని చెప్పాలి. ఇప్పుడు అంతా తెలిసింది కాబట్టి ఆ ఛానల్ పక్కన పెట్టి ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మన రీమిక్స్ అనే యూజ్ చేసుకోమని యూట్యూబే ఇచ్చింది కదా, దాన్ని అయితే యూజ్ చేసుకొని ఇలా 1.5 monthలోనే మానిటైజేషన్కి కంప్లీట్ చేసుకొని యాడ్సెన్స్ కూడా క్రియేట్ చేసేసాను. ఖచ్చితంగా 1 monthలో 30 lakhs వ్యూస్ వచ్చాయి. మానిటైజేషన్కి అప్లై చేశాను. ఒక 10 daysలో ఇంకా 45 lakhs అలా వచ్చేసాయి. మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయేటప్పుడు 3 steps అనే ఉంటాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి యాడ్సెన్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ యాడ్సెన్స్ని క్రియేట్ చేసుకోవటం, దాన్ని మొత్తం మనము ఇంతకుముందు నాకు వేరే ఛానల్ ఉంది కాబట్టి దానివల్ల నా నేమ్ మీద నా ఈమెయిల్ మీద క్రియేట్ అవ్వలేదు. దానివల్ల కొంచెం ప్రాసెస్ పట్టింది. 1 week టైం పట్టింది మానిటైజేషన్ కంప్లీట్ అవ్వడానికి. ఇంకా థర్డ్ స్టెప్ కూడా 1 dayలోనే కంప్లీట్ అయిపోయింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా మీకు? ఎందుకంటే ఇంతకుముందు 3 years వేస్ట్ చేశాను కదా యూట్యూబ్ ద్వారా. ఎన్ని వీడియోస్ చేసేదాన్నో, కానీ మిక్స్డ్ కంటెంట్ వల్ల రీయూజ్డ్ కంటెంట్ అనేది వచ్చేసింది. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మానిటైజేషన్ 1.5 monthలో అయిపోయింది. ఇంకో 1.5 monthలో మనకి యూట్యూబ్ నుంచి మనీ కూడా వస్తాయి. అప్పుడు కూడా మీకు వీడియో చేస్తాను నాకు ఎంత వచ్చాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా ప్రాసెస్ అనేది అయితే నేను ఇప్పుడు ఏంటి చెప్పబోతున్నానంటే, మా వీడియో చూసే వాళ్ళందరికీ నాకు కొంచెం సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు యూట్యూబ్ మెంబర్షిప్ కొన్ని సపోర్ట్ సూపర్ స్టిక్కర్స్ అనేవి వస్తాయి. మీకు గనక నాకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోండి. తీసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నేను రీమిక్స్ వీడియో చేస్తున్నాను కదా, చాలామంది కట్ వీడియోస్ చేయొచ్చా, ఈ రీమిక్స్ వీడియోస్ ఎలా చేస్తారు ఏంటి అని అంటున్నారు. రీమిక్స్ వీడియోస్ ఎలా చేస్తారు ఏంటి అని కావాలి అనుకుంటే నేను వీడియో చేసి పెడతాను. అసలు కట్ వీడియో వల్ల మనీ వస్తాయా, మోనిటైజేషన్ అవిద్దా అని చెప్పి చాలామంది అంటున్నారు. కట్ వీడియోస్ వల్లే నేను ఇప్పటిదాకా ఇంత ముందుకు వచ్చాను. మీ అందరి సపోర్ట్ వల్ల చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కట్ వీడియోస్ వల్ల మనకి ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది. వేరే వాళ్ళ వీడియోస్ తీసుకుని అంటే 5 seconds తీసుకుంటాం, మిగతా 45 seconds ఉంటుంది కదా, ఇంకా 45 seconds కానీ 50 seconds కానీ 55 seconds కానీ ఇవంతా మనము ఎన్ని సెకండ్స్ అయినా మాట్లాడవచ్చు. సో మిగతాదంతా మందే కాబట్టి దీన్ని కట్ వీడియో అంటారు. ఒక 5 seconds మాత్రమే మనం వేరే వాళ్ళ వీడియో యూస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కట్ వీడియో వల్ల మనకి ఐడెంటిటీ అనేది వస్తుంది. ఒకవేళ ఒక కట్ వీడియో 1 lakh సబ్స్క్రైబర్స్కి వెళ్ళా చూశారు కదా, దాంట్లో ఒక మినిమం 10 subscribers అన్నా చేసుకోరా, లేకపోతే 100 చేసుకోరా, లేకపోతే 50 చేసుకోరా. దీనివల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మనకంటూ మన ఫేస్ ఐడెంటిటీ అని నలుగురిలోకి వెళ్తుంది. ఓన్ వీడియోస్ అనే చెప్తారు నేనైతే. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో మనం జస్ట్ ఒక 5 seconds అయితే యూజ్ చేసుకుందాం అంతే, మిగతాదంతా మన ఓన్ కంటెంటే అని చెప్పొచ్చు. నాకైతే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, గుడ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. బ్యాడ్ కామెంట్స్ ఏంటి అంటే, మీ ఓన్గా చేయొచ్చు కదా, మీరు ఓన్గా చేయొచ్చు కదా, వేరే వాళ్ళ వీడియోస్ దొంగతనం చేస్తున్నారంట. నేను ఎవరి వీడియోస్ దొంగతనం చేయట్లేదు. వాళ్ళు మనకి కట్ వీడియోస్ చేసుకోమని చెప్పి వాళ్ళు కూడా మనకి ఫుల్ వీడియో రిమిక్స్ చేసుకోవచ్చు అనే ఉంటాయి. వాళ్ళు మనకి ఎనేబుల్లోనే ఉంచుతున్నారు కాబట్టి నేను యూజ్ చేసుకుంటున్నాను. నా ఛానల్ ఇంత తొందరగా మానిటైజేషన్ అయిందంటే మాత్రం కట్ వీడియోసే. కట్ వీడియోస్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు.
కాకపోతే గ్రీన్ స్క్రీన్ అయితే చేయకూడదు, కానీ కట్ వీడియోస్ వల్ల తొందరగా మానిటైజేషన్ అవుతుందని నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. మీకు కూడా నేను సజెస్ట్ కూడా చేస్తున్నాను. మీరు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే కట్ వీడియోస్ ద్వారా చేసి తర్వాత నెక్స్ట్ మీరు కూడా మీ ఓన్ వీడియోస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా దాని ద్వారా మనీ కూడా వస్తాయి. ఫుల్ వీడియోస్ చేస్తే ఎక్కువ వస్తాయి మనీ. ఇంకా నేను ఈ ఆనందాన్ని అసలు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నిన్నే వచ్చింది మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందని. నేను ఇంకా మనకి ఆఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయితే మనీ రావు కదా, ఇంకా మెంబర్షిప్ని సూపర్ స్టిక్కర్ని ఎనేబుల్ చేసుకోవాలి. అది కూడా యూట్యూబ్లో టెక్ ఛానల్స్ని చూసి ఎనేబుల్ చేసుకున్నాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోండి. మీకు నేను పెట్టే వీడియోస్ ముందే వచ్చేస్తాయి మెంబర్షిప్ తీసుకోవడం వల్ల. నా ఛానల్కి ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఇంకా మాటలు రావట్లేదు నాకు. ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చేసుకుంటూ మీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చేరుకుంటూ ఉంటాను నేను. రోడ్డు పక్కనే మా ఇల్లు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోకండి. ఈసారి మైక్ అనేది తీసుకుంటాను, అప్పుడు ఎక్కడైనా చేయవచ్చు వీడియోస్ కదా. మా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి ఇంత హ్యాపీగా ఉన్నానంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానే. 12,000 సబ్స్క్రైబర్స్ అయితే మనకున్నారు ప్రజెంట్. నేను లాంగ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను. అందరూ కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చెప్తున్నారు కదా, ఏంటి అంటే మీ ఓన్ వీడియోస్ చేయొచ్చు కదా అని. అదేంటో ఇప్పుడు నా ఓన్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లాంగ్ వీడియోస్ ఫుల్ చూసి సపోర్ట్ చేయండి. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు ఓన్ వీడియోస్ చేయట్లేదని బాధపడిపోతున్నారు కదా, వాళ్ళందరి కోసం వీడియో. ఇక నుంచి మనకి ఇన్కమ్ కూడా వస్తుంది. ఎవరైతే ఓన్ వీడియోస్ చేయట్లా అంటున్నారు కదా, వాళ్ళు ఓన్ వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేయండి. ఈ రోజుకైతే ఈ వీడియో మీ అందరికీ మానిటైజేషన్ అనేది అయిపోయిందని చెప్పడానికి వచ్చాను నేను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.